బీఆర్ఎస్లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిరు 10 మంది ఎమ్మెల్యేలు. అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరంటే దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, సంజయ్, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ 10 మంది మొన్న జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు మీద గెలిచి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే కారు గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు పోయిన రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ తేలకపోవడంతో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయిర్రు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేసిరు. సో ఇది చాలా రోజుల నుంచి కోర్టులో చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి తీర్పు ఇవాళ వచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 3 నెలల్లోగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోండి అనేటువంటిది ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే మీరు వాళ్ళని ఫిరాయించినట్లు గుర్తిస్తారా, లేకపోతే ఫిరాయింపుదారుల కింద లెక్క పెట్టారా, ఏదైనా సరే నిర్ణయాన్ని 3 నెలల్లోగా చెప్పండి అని స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఆ తీర్పు సందర్భంగా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎక్కువ రోజులు మీ దగ్గర పెట్టుకొని గడువు పెంచుకుంటూ పోవడం అనేటువంటిది సరైంది కాదు, ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి అని స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. ఇది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నిజంగా షాక్కి గురి చేసేటువంటిదే. 3 నెలల్లోగా వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది కోర్టుకి. అయితే దీంట్లో చాలా సమస్యలు ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అఫీషియల్గా పోయి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కండువా కప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. కొంతమంది అఫీషియల్గా వాళ్ళ సిఎల్పి మీటింగులలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి దానం నాగేందర్ లాంటి నాయకుడైతే ఖైరతాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయకుండా, పార్టీకి రిజైన్ చేయకుండా ఆయన డైరెక్ట్గా ఎంపీ ఎన్నికలలో కూడా పోటీ చేసిండు. అది కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు. ఇది నిజంగా చాలా సీరియస్గా కోర్టు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక పార్టీ గుర్తు మీద గెలిచి రిజైన్ చేయకుండా ఇంకొక పార్టీ గుర్తు మీద అఫీషియల్గా ఎంపీకి పోటీ చేసి మళ్ళీ అది ఓడిపోయిన తర్వాత ఇప్పుడైనా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా. సో ఇది అఫీషియల్ ఎవిడెన్స్గా బీఆర్ఎస్ పార్టీ వీటన్నింటినీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసింది. వాళ్ళు రకరకాల సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ మీటింగులలో పాల్గొన్నాయి కావచ్చు, లేకపోతే సిఎల్పి మీటింగ్కి కూడా హాజరైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు అసలు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, అదేదో దేవుడు కండువా కప్పుకున్నాం, సీఎం గారిని రకరకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం కలిసేందుకు పోయినాము అనేటిది కూడా చాలామంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్పిర్రు. ఎందుకు అంటే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుందేమో అనే భయంతో వాళ్ళంతా బయటకు వచ్చి ఇది చెప్పిరు. ఇందులో ఒక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు అయితే ఒక అడుగు ముందుకేసి ఏం చేసిర్రంటే వాళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో ఈయన ఫోటోలు పెడతారు కదా, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు కదా ఎమ్మెల్యేగా. సో ఆ కాంగ్రెస్ పార్టీలు పెట్టిన ఫ్లెక్సీలలో నా ఫోటోని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడుకుంటున్నారు, ఇది తప్పు, నేను అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కాదు, వాళ్ళు ఎట్లా వాడుకుంటారు అని కేసేసిండు వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో. ఎందుకు అంటే ఇవన్నీ కూడా రేపు పొద్దున వాళ్ళు కోర్టుకి ప్రొడ్యూస్ చేసేందుకు నాకు సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా ఫోటోలను వాడుకున్నారు, నేను దీని మీద కేసు కూడా వేసినా చూడండి అని ఆయన కోర్టుకి సబ్మిట్ చేసుకోవడం కోసమని దాన్ని. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మేము అసలు కండువా కప్పుకోలేదు, అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, అది దేవుడికి సంబంధించిన కండువా అని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పిర్రు. సో అట్లా అనర్హత నుంచి తప్పించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు ఎమ్మెల్యేలు అందరూ కూడా చేసిర్రు, 10 మంది ఎమ్మెల్యేలు. కానీ చాలా రోజుల నుంచి కోర్టులో ఉండి అది ఈరోజు కోర్టులో జస్టిస్ గవాయ్ ఒక తీర్పు ఇచ్చిండు. సుప్రీంకోర్టులో ఒక సంచలనమైనటువంటి తీర్పుగా ఉండబోతోంది. ఎందుకంటే ప్రతిసారి కూడా దీనికి ఒక టైం లైన్ లేకపోవడంతో పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువైపోతున్నారు. ఒక గైడ్ లైన్స్ ఉండాల్సిందే ఖచ్చితంగా, మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ఇవాళ జస్టిస్ గవాయ్
తీర్పును వెల్లడించింది ఆ ధర్మాసనం. ఏమని అంటే 3 నెలల్లోగా స్పీకర్కి ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల్లోగా వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూని చూడండి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఇది ఒక తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటి ఇష్యూనే కాదు, వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఒక పార్టీలో గెలిచి అధికారంలో వేరే పార్టీ వస్తే గనక ఫిరాయింపులు అనేటువంటిది ఈ మధ్యకాలంలో చాలా పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే సహజంగానే దాని మీద చర్యలు తీసుకోవడం ఉండదు, గడిచిపోతూ ఉంటుంది ఇట్లా. కాబట్టి ఇబ్బంది లేకుండా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీని మారుతున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు అనేటువంటిది కూడా ఇవాళ కోర్టు చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ ఇంకొకటి కూడా వాదిస్తుంది ఏంటి అంటే, మేము చాలా రోజులు అక్కడ స్పీకర్కి కంప్లైంట్ చేయాలని ప్రయత్నించినాము, హైకోర్టుకు పోయినాము, స్పీకర్కి కంప్లైంట్ చేయాలని ప్రయత్నించినాము, స్పీకర్ కనీసం ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలని ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా అడగలేదు. మీరు కొంత ఆదేశాలు ఇచ్చి మీరు పార్టీ మారినరు అని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది, దీనికి మీరు ఏమంటారు అనేటువంటిది కూడా ఆ ఎమ్మెల్యేలను కనీసం అడగలేదు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. చాలా రోజుల నుంచి చాలా రకాలుగా వాదనలు జరిగినాయి, రకరకాల వాదనలు జరిగినాయి, అటువైపు నుంచి ఇటువైపు నుంచి. దగ్గర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది కదా, 15 నెలల నుంచి కావచ్చు, చాలా రోజుల నుంచి రకరకాల వాదనలు జరుగుతూ వచ్చినాయి. రకరకాల వాదనలు జరిగిన తర్వాత ఇవాళ ఫైనల్గా కోర్టు ఒక డెసిషన్ని చెప్పింది. 3 నెలల్లోగా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పైన మీరు చూడండి, దీని మీద చర్యలు తీసుకోండి 3 నెలల్లోగా అనేటువంటి దాన్ని ఇవాళ స్పీకర్కి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకి నిజంగా షాక్కి గురి చేసేదే. ఒకవేళ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే గనక, ఎందుకంటే స్పీకర్ ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే గనక ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. తెలంగాణలో 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి. దాంతోపాటు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఆయన చనిపోయి ఉన్నాడు కాబట్టి దానికి కూడా ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నిక రాబోతుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కనుక ఎట్లా ఉంటుంది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సర్వే చేయించుకుంది అనేది కూడా మనం విన్నాం. ఆ సర్వేలో చాలా దారుణమైనటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళకి. ఈ 10-11 స్థానాలకి ఎన్నికలకు పోతే కనుక వాళ్ళకి 3-4 స్థానాల కంటే ఎక్కువ రావు అనేటువంటిది వాళ్ళకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆఫ్ ది రికార్డులలో చెప్పుకుంటున్నారు. సో మొత్తం మీద అయితే ఇవాళ వచ్చినటువంటి తీర్పు ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ ప్రభుత్వంకి షాక్కు గురి చేసేలాగానే ఉంది అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా సాగదీయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 3 నెలల్లోగా వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేటువంటిది కోర్టు చెప్పింది. కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎట్లా ఉంటుంది అనేటువంటిది రానున్న రోజుల్లో కొద్ది రోజులలోనే మనకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ప్రకారం అయితే సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకి చాలా పెద్ద దెబ్బ అనేటువంటిది అయితే స్పష్టమవుతుంది.